అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్దీవ్స్ లో తెలుగమ్మాయి. ఈ రోజు మనం మాల్దీవ్స్ కి ఎవరైతే టూరిస్ట్ వీసా పైన రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. చాలా మందికి ఉంటుంది మాల్దీవ్స్ రావాలి ఇక్కడ అనేసి, చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్ అనేది ఉంటుంది. నాకు చాలా మంది మెసేజ్ కూడా చేశారు, అక్క నేను మాల్దీవ్స్కి రావాలనుకుంటున్నాను, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేసి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరా అనేసి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఒకరికైతే నేను చెప్పగలను, చాలామంది చెప్తున్నారు కాబట్టి సో ఒక వీడియో అయితే చేద్దాము. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది కదా అనేసి ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాల్దీవ్స్కి రావాలంటే మనకు పాస్పోర్ట్ అనేది కంపల్సరీ అండి. అంటే అట్లీస్ట్ మినిమం 6 months అయినా వ్యాలిడిటీ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 3-4 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది, అలా కాకుండా 6 months వ్యాలిడిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ మనకి మాల్దీవ్స్కి రావాలంటే వీసాకి ఎటువంటి పే అవసరం లేదు, ఫ్రీ వీసా వస్తుంది 30 daysకి. బట్ మనము మాల్దీవ్స్కి రావాలనుకున్నప్పుడు మనం ఎక్కడ స్టే చేస్తున్నామో బుకింగ్ డీటెయిల్స్ ప్లస్ మన ఫ్లైట్ రిటర్న్ టికెట్ అనేది మనం కంపల్సరీ మనం ఎయిర్పోర్ట్లో అనేది చూపించాల్సి ఉంటుంది. సో ఇంకా మీరు కొంచెం క్యాష్ అనేది తెచ్చుకోండి. మాల్దీవ్స్లో మనకు నార్మల్గా ఇక్కడైతే అఫీషియల్ కరెన్సీ వచ్చి ఎంవీఆర్ అనమాట. ఒక ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు 4.5 to 5 rupees అనేది ఉంటుంది ఇండియన్ కరెన్సీ. అండ్ యూఎస్డి కూడా ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. అంటే ప్రైవేట్ రిసార్ట్స్లో యూఎస్డి కూడా తీసుకుంటారు, ఎక్కడైనా యూఎస్డి తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ రిసార్ట్స్లలో యూఎస్డినే తీసుకుంటారు. సో బెటర్ మీరు యూఎస్డి అనేది తెచ్చుకోండి. ఇంకా మీరు ఒకవేళ యూఎస్డి తెచ్చుకొని ఎంవీఆర్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎయిర్పోర్ట్లో బ్యాంక్స్ అనేటివి కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు యూఎస్డి ఇస్తే ఎంవీఆర్ ఎంత 15 to 17 rupees అలా ఉంటుంది. ఆ రోజు బ్యాంకును బట్టి మనకు ఎంవీఆర్ అనేది ఇస్తారనమాట. ఫైనల్గా మాల్దీవ్స్కి రావాలంటే మనకు వ్యాలిడ్ పాస్పోర్ట్ అనేది ఉండాలి. ఇంకా మన ఎక్కడ స్టే చేస్తామో అవి బుకింగ్ కన్ఫర్మేషన్ అయితే ఉండాలి. ఇంకా రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఉండాలి. కొంచెం అమౌంట్ అనేది చేతిలో పెట్టుకుంటే బెటర్ అనేసి నా ఆప్షన్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనము మాల్దీవ్స్కి వచ్చిన తర్వాత మనం ఎక్కడ స్టే చేయాలి. మాల్దీవ్స్లో 2 types ఆఫ్ స్టేస్ అనేటివి ఉంటాయి. ఒకటి వచ్చి లోకల్ ఐలాండ్, 2 వచ్చి ప్రైవేట్ ఐలాండ్. మనం లోకల్ ఐలాండ్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ప్లస్ మనకు లోకల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. లోకల్ ఐలాండ్స్ అంటే మాఫుషి, దీఫుషి ఇలాంటి ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రైవేట్ ఐలాండ్స్ అంటే మనకు లగ్జరీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, ప్లస్ ప్రైవసీ కూడా ఉంటుంది. ఇట్లా తాజ్ అలాంటి రిసార్ట్స్ అనమాట, 5 star. మనము ఎలా బుక్ చేసుకోవాలి స్టే అంటే మనకు booking.com కానీ అగోడా కానీ ఇలాంటి వెబ్సైట్ అనేటివి ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మనము రిజిస్టర్ అయ్యి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండియా నుంచి మనము మాల్దీవ్స్కి రావాలి. ఇండియా నుంచి మాల్దీవ్స్కి ఎక్కడికి మన ఫ్లైట్ ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే మాలేలో వెలానా ఎయిర్పోర్ట్ అనేసి ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడికి ల్యాండ్ అవుతాం. దాని తర్వాత మన ట్రాన్స్పోర్టేషన్ ఏంటి. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు మీకు ప్రైవేట్ ఐలాండ్ అనుకోండి, వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మీరు బుక్ చేసుకునేటప్పుడే ట్రాన్స్పోర్టేషన్ గురించి కన్ఫర్మ్ చేసుకోవాలి. సీ ప్లేనా లేదంటే స్పీడ్ బోటా అనేసి. లేదు లోకల్ ఐలాండ్ అనుకోండి, మనకు స్పీడ్ బోట్ అనేది ఉంటుంది, ఫెర్రీ అనేది ఉంటుంది. అంటే వెలానా ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ముందుకు వస్తే మీకు అక్కడ ఫెర్రీ అనేది ఉంటుంది. అక్కడి నుంచి బోట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అది మన స్పీడ్ బోట్ అనుకోండి లైక్ 3,000 నుంచి 4,000 ఉంటుంది పర్ పర్సన్కి. లేదు బోట్స్ కూడా వెళ్తూ ఉంటాయి. అదైతే 1 personకి వచ్చి 150 నుంచి 200 వరకు ఉంటుంది. అది చాలా తక్కువే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ట్రాన్స్పోర్టేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సీ ప్లేన్ అనుకోండి, అది డిపెండ్స్ ఆన్ రిసార్ట్ సీజన్ అని చెప్పాను కదా, దాన్ని బట్టి ఒక 30,000 వరకు ఉంటుంది. 25 నుంచి 30,000 వరకు సీ ప్లేన్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి అన్నమాట. మనకు మాల్దీవ్స్కి వచ్చాక ఏం చేయాలి, ఇక్కడ ఓన్లీ బీచెసే ఉంటాయా అంటే ఇక్కడ ఓన్లీ బీచెస్ వ్యూసే కాదండి, మనము ఇంకా వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. లోకల్ ఐలాండ్స్లో కానీ ప్రైవేట్ ఐలాండ్స్లో కానీ వాటర్ యాక్టివిటీస్ అనేటివి చాలా ఉంటాయి. స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకు లోకల్ ఐలాండ్స్లో అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి. బట్ మనకు లోకల్ ఐలాండ్స్లో కొంచెం డీసెంట్ డ్రెస్సెస్ వేసుకోవాలి. ఇంకా ఇట్లా బికినీ అలాంటివి వేసుకోవాలంటే దానికి ప్రైవేట్ పూల్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు లోకల్ ఏరియా అనేది పబ్లిక్ కాబట్టి సో అక్కడ మనం కొంచెం డీసెంట్ డ్రెస్సెస్ అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రైవేట్ ఐలాండ్స్లో అయితే మన ఇష్టం, ఇంకా ప్రైవేట్ బీచెస్ ఉంటాయి,
లోకల్ ఐలాండ్లో స్టే చేస్తున్నాము అనుకోండి, మనము ఇంకా బీచ్ వాక్ వెళ్ళచ్చు, కేవ్స్ ఉంటాయి దగ్గరలో, అలా కూడా వెళ్ళచ్చు. మనము ఒకవేళ లగ్జరీ రిసార్ట్స్ విజిట్ అవ్వాలంటే కొన్ని రిసార్ట్స్కి డే పాస్ అనేది ఉంటుంది. అలా డే పాస్ తీసుకొని మనము లగ్జరీ రిసార్ట్ విజిట్ చేయొచ్చు అనమాట. అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. మనం మాల్దీవ్స్లో ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ఇంకా లోకల్ ఫుడ్ దొరుకుతుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే లోకల్ ఫుడ్ ట్రై చేయండి. లైక్ మషూని అంటే ఇది టూనా విత్ కోకోనట్ అనేది ఉంటుంది. కూర అంటే ఇది ఫిష్ పేస్ట్ అనమాట. ఇంకా ఫిష్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటివి ట్రై చేయండి. ఇంకా వెజిటేరియన్ వాళ్ళకి కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు మాల్దీవ్స్లో. నేను కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను, ఎందుకంటే నేను ఎక్కువ ఓన్లీ చికెనే తింటాను, ఇంకేం తినను అనమాట. సో ఎవరైతే వెజ్జీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది. కానీ కొన్ని రిసార్ట్స్లలో వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మన టిఫిన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, ఇండియన్ డిషెస్, ఇడ్లీ, దోశ, సాంబార్ ఇలాంటివి కూడా దొరుకుతాయి. సో డిపెండ్, అన్ని రిసార్ట్స్లలో దొరకవు, బట్ ఏ రిసార్ట్లో దొరకకుండా అనేవి ఉండవు, కొన్ని రిసార్ట్లలో దొరుకుతాయి అనమాట. సో నేను కూడా ఇప్పుడు మా రిసార్ట్లో ఎప్పుడో ఒకసారి దోశ, ఇడ్లీ పెడతారనమాట. అప్పుడు ఎప్పుడు పెడతారని వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒకవేళ దోశ పెట్టారనుకోండి, మార్నింగ్ తింటాను, మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ప్యాక్ చేసుకుంటాను. అలా ఉంటుంది. కొందరు ఫుడ్ అలవాట్లు అనేటివి ఎక్కడికి పోయినా చేంజ్ చేసుకోలేరు. అది దాంట్లో నేను కూడా ఒక పర్సన్ అని చెప్పుకోవచ్చు. మాల్దీవ్స్ వచ్చేటప్పుడు అయితే మీరైతే కంపల్సరీ ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఏంటంటే మాల్దీవ్స్లో ఆల్కహాల్ అనేది అలో చేయరండి. ఇంకా ప్లస్ పోర్క్ ఐటమ్స్, మీరు బ్యాగ్లో పోర్క్ ఐటమ్స్ కానీ ఆల్కహాల్కి సంబంధించిన వస్తువులు ఇలాంటివి ఏవి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఇప్పుడు మీరు లోకల్ ఐలాండ్స్లో స్టే చేసేటప్పుడు మనకు ఆల్కహాల్ అనేది కూడా దొరకదండి. ఇంకా ప్రైవేట్ ఐలాండ్స్లో అయితే ఆల్కహాల్ దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ మీరు కంపల్సరీ ఏవైతే తెచ్చుకోవాలంటే సన్ స్క్రీన్ అయితే తెచ్చుకోవాలి, సన్ గ్లాసెస్, వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ ఇవైతే కంపల్సరీ తెచ్చుకోండి. ఇంకా కొన్ని మెడిసిన్స్, ఫీవర్ మెడిసిన్, ఫ్లూ మెడిసిన్స్, ఇంకా అలర్జిక్ మెడిసిన్, క్రీమ్స్, ఏదైనా అలర్జిక్ క్రీమ్స్ అలాంటివి అయితే కంపల్సరీ తెచ్చుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే ఇంకేదన్నా మీరు యాంటీబయాటిక్స్ అలాంటివి ఏమన్నా తెచ్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కుందాంలే అన్న ఆప్షన్ అయితే పెట్టుకోవద్దండి. యాంటీబయాటిక్స్ కావాలనుకుంటే ఇక్కడ కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ అయితే ఉండాలి. సో మీరే మెడిసిన్స్ అనేటివి క్యారీ చేసుకోండి ఇంటి దగ్గర నుంచి. ఇంకా ప్రైవేట్ ఐలాండ్లో స్టే చేసే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకు క్లినిక్ అనేది ఉంటుంది. కొన్ని క్లినిక్స్ ఫ్రీ ఉంటాయి ప్రైవేట్ రిసార్ట్స్లలో, కొన్ని క్లినిక్స్లలో మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాల్దీవ్స్లో ఏ ఐటమ్ అయినా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో బెటర్ మీరు కొన్ని అయితే క్యారీ చేసుకొచ్చుకోండి. పిల్లల్ని తీసుకొస్తుంటే కంపల్సరీగా పిల్లల మెడిసిన్స్, సిరప్స్ అలాంటివన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా దొరికే వస్తువులు కూడా మనము అమౌంట్ పెట్టుకొని ఇక్కడ ఇంత పెట్టి కొనాల్సిన అవసరం లేదు. బెటర్ మీరు ఇంటికాడ నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మాల్దీవ్స్లో పబ్లిక్ హాలిడే వచ్చి ఫ్రైడే అనమాట. ఫ్రైడే బ్యాంక్స్ అలాంటివి ఏమి ఉండవు, క్లోజ్లో ఉంటాయి. సాటర్డే కూడా బ్యాంక్స్ అనేటివి ఏమి ఉండవు. సో ఇంకా రిమైనింగ్ డేస్లో వర్కింగ్ డేస్ ఉంటాయి. ఏదైనా కొంచెం మీరు అమౌంట్ అనేది క్యారీ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఏదైనా మన కార్డ్స్ అలాంటివి ఏదైనా పని చేయకపోయినా మన దగ్గర క్యాష్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు అండ్ యావరేజ్గా ఒక పర్సన్ మాల్దీవ్స్కి రావాలి, మీరు లోకల్ ఐలాండ్లో స్టే చేస్తారు అంటే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. కాబట్టి అండ్ యావరేజ్గా ఒక పర్సన్కి వచ్చి ఫ్లైట్ టికెట్ ఒక 16,000 to 30,000 ఉంటే ఇంకా మనకు పర్ డే స్టే వచ్చి ఒక 5,000 to 6,000 పెట్టుకోండి. ఇంకా ఫుడ్ 3,000 to 4,000 ఒక పర్సన్కి పెట్టుకున్నా, ఇంకా మనం ఏదైనా యాక్టివిటీస్ అలా చేసినా అండ్ యావరేజ్గా ఒక పర్సన్కి 45,000 నుంచి 50,000 వరకు పడుతుంది. దీన్ని బట్టి మీరు లోకల్ ఐలాండ్ చేసుకోవాలి. ఇంకా మనకు ప్రైవేట్ ఐలాండ్స్ అనుకోండి, ఇట్లా ఒక రోజుకి 1 lakh అలాంటి రిసార్ట్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మీ బడ్జెట్ను బట్టి ప్లాన్ చేసుకోండి. ఎవరైనా సరే మాల్దీవ్స్కి వచ్చేటప్పుడు మీ బడ్జెట్ ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాల్దీవ్స్లో తెలుగు అమ్మాయి.